గలవారై ప్రార్థన యందు పట్టుదల. ఎక్కడంటే నీ పట్టుదల ప్రార్థనలోనే ఉండాలి. ఎంత నువ్వు పట్టుకుంటావో, ఎంతగా దేవుని పాదాలు పట్టుకుంటావో, ఎంతగా దేవుని సన్నిధిలో అడుగుతావో, ఎంతగా దేవుని సన్నిధిలో పోజాడుకుంటావో అంతగా నీ శ్రమ వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. మనుషులు చెప్పుకుంటే కాదు నువ్వు తేలికైపోయేది. ఎందుకో దేవుని చెప్పుకుంటే నీ బరువైనటువంటి హృదయమో తేలికైపోయింది. నీ గుండె బరువు అంతా కూడా దిగిపోతుంది. ఎందుకంటే తెలుసా, ఆయన శ్రమ నుండి విడిపిస్తాడు, ఈ కష్టముల నుండి విడిపిస్తాడు, ఈ బాధలో నుండి విడిపిస్తాడు, ఈ ఇబ్బందుల నుండి విడిపిస్తాడు, నీకున్న అవసరతను తీరుస్తాడు, నీకున్న అక్కడను తీరుస్తాడు. శ్రమ యందు ఏం చేయాలట? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన పట్టుదల. నేను వాక్యం వింటా ఉండగా దైవజనుడు చెప్పుచున్న మాట, ఒక ఆమె వెళ్తా ఉంటే ఒక పెద్ద తోటను చూసిందంట, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట చూస్తే చాలా కాయలు ఉన్నాయి అక్కడ. యజమాని దగ్గరికి వెళ్ళేది, ఆమె అయ్యా నాకు కొంచెం ద్రాక్షాలు ఇస్తావా? ఎంతగానో ఆశపడుతున్నానయ్యా, ద్రాక్షాలు ఇస్తావా అని అడిగిందంట. అని అంటే ఏది నీ దగ్గర ఏమైనా ఉందాయంటే బొట్టు తీసుకుందాం. బొట్టు ఉందయ్యా అన్నట్టు. ఆ బుట్ట తీసుకొని ఆయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి గంట సేపు వెయిట్ చేసింది, ఇంకా రాలా. 2 గంటలు వెయిట్ చేసింది, ఇంకా రాలా. 3 గంటలు వెయిట్ చేసింది, ఇక రాలా. ఇప్పుడు ఏమలో సడుగుడు వచ్చింది. ఏమంటుంది? అది అసలుకే చాలా పాసోడు. అన్నది అడకడక వాడిని అడిగా నేను. అట్ట పోయినా పోకుండా నేను 3 గంటలు వ్యర్థం చేసుకున్నా. 3 గంటలు ఇక్కడ నిలబడి ఉన్నా. వస్తాడని చూసి ఈ కళ్ళు కాయలైపోయినాయి, రాలేదు. ఎంత దుర్మార్గుడో చూసావా, ఎంత దుష్టుడో చూసావా అని నోటుకు వచ్చింది అనుకుంటా ఉండి తోటంగా చూస్తా, ఇంకా వస్తాడని చూస్తా ఉంది. అని ఉండగా అలాగ గేటు తీసుకొని అట్ట బయటికి అట్ట వస్తా ఉంటే ఇక వెళ్ళిపోదామని వస్తుంది. ఇక రాడు ఇక వచ్చేది ఇక లేడనుకుని అత్త ఉంది అనుకుంటా వెళ్ళిపోతుంది. అప్పుడు లోపల నుంచి వస్తున్నాడు. అగమ్మా 4 గంటలు వస్తున్నాడు. అమ్మా ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నామ్మా? అయ్యా నువ్వు రావు అని వెళ్ళిపోతున్నానయ్యా. ఎందుకు రానమ్మా? నువ్వు వెయిట్ చేయాలిగా, వస్తానని చెప్పాడు కదా, నేను లోపలికి వెళ్ళాను కదా. ఆయన దగ్గరికి వచ్చాడు. బుట్ట నిండా ద్రాక్షాలు ఉన్నాయి. ఇది నిండా బుట్ట నిండా ఉన్నాయి. ఒక ద్రాక్ష కాదు, ఒక వెరైటీ ద్రాక్ష. ఆ తోటలో రకరకాల ద్రాక్షాలు ఉన్నాయి. అది సీడ్ ఉన్నటువంటి ద్రాక్ష ఉంది, సీడ్లెస్ ద్రాక్ష ఉంది, ఇదిగో ప్రత్యేక తెల్ల ద్రాక్ష ఉంది, నల్ల ద్రాక్ష ఉంది. మరి ప్రత్యేకమైన ద్రాక్షాలు ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా తోటలో. కానీ ఒక్కొక్క గెలను ఒక్కొక్క దానిని కోసుకుంటూ వచ్చేసరికి 3 గంటలు పట్టిందమ్మా. 4 గంటల్లో నువ్వు వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీకేమిద్దాం అనుకున్నాను? నా తోటలో ఉన్న ప్రతిదీ నీకు ఇద్దాం అనుకున్నా. కానీ నువ్వు మాత్రము ఆగలేదు. నువ్వు నన్ను దుర్మార్గుడు అనుకుంటున్నావు, నేను మోసం చేసేవాడు అనుకుంటున్నావు, నేను మర్చిపోయాను అనుకుంటున్నావు. కాదు, నీకేమో అన్ని ఇద్దాం అనుకుంటున్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఆ ప్లేస్ లో దేవుడు కూడా అంతే నీ కోసం ఆలస్యమవుతుందంటే ఏ రకమైన ఫలబడిగావో అంటే ఫలాలు శ్రేష్టమైనవి, ఏ రకమైన వాగ్దానమో ఆయన చేశాడో ఆ రకమైన శ్రేష్టమైనవి, ఆ రకమైన ఆయన దగ్గర మంచివి, ఆ రకమైనవి ఉన్నతమైనవి దేవుడు చేయాలని ఆలోచన కలిగి ఉండి ఆలస్యం చేస్తుంటే నీవేమో ఆలస్యం చేస్తున్నాడు ఆయన.
ఆలోచన చేస్తున్నాడు. నాకివ్వటం లేదు అనుకుంటావు నువ్వు. లేదు లేదు, ఎన్ని రకాల ఫలాలు కావాలి అన్ని రకాల ఫలాలు ప్రభు దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఇస్తాడు నీకు. ఆయన సమస్తమును సమకూరుస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ కోసము కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసము రక్తము కార్చాడు. ఆయన నీ కోసం 3 మేకల మీద వేలాడి ఉన్నాడు. నిందలు అనుభవించాడా? ఆయన ఉమ్ము వేయబడ్డాడా? ఆయన దూషించబడ్డాడా? ఆయన రక్తమంతా దారపోసాడా? నీ కోసం ఆయన కొరడా డబ్బులు తిన్నాడా? ఇంతకన్నా ప్రేమ ఈ లోకములో ఎక్కడ లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయ దేవుని దగ్గర, మొరపెట్టు దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర మొరపెట్టు. దేవుడు నీకు అవసరతలు తీరుస్తాడు. ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబం నిలబడింది. ఈ బిడ్డల జీవితాల్లో కార్యం జరిగింది. ఈ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చూస్తావు. ఈ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తావు. ఆగిపోయిన పనులను దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఏం జరిగి ఉండాలట? పట్టుదల ఉందా? పట్టుదల ఉంటే ఖచ్చితంగా కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. సంఘము కూడా ఏం కలిగి ఉండాలట? పట్టుదల.